ఏఆర్కి టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మూఢనమ్మకాలు అనేటువంటి విషయం పైన మనం కొద్దిగా మాట్లాడుకుందాం. మూఢనమ్మకాలు అనేటువంటి మాట అందరికీ పరిచయమే. ఎందుకంటే అదంతా నేను నమ్మను, నాకు అవంతా నమ్మకం లేదు, నేను ఏది పట్టించుకోను అంటూ ఉంటారు. కొంతమంది నేను ఖచ్చితంగా నమ్ముతాను, నేను ఫాలో అవుతాను, నేను ఫలానా గుడికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది, ఫలానా కలర్ డ్రెస్ వేసుకుంటే నాకు చాలా ఇష్టము, నచ్చుతుంది, అది ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళిన రోజు నాకు అన్ని పనులు అవుతున్నాయి, ఇలా చెప్తూ ఉంటారు. దీంట్లో వాస్తవం ఎంత, మరి అవాస్తవం ఎంత అనే విషయం పైన మనము తెలుసుకుందాము. ఏంటంటే ఇప్పుడు జ్యోతిషం మూఢనమ్మకం అంటూ ఉంటారు, వాస్తును మూఢనమ్మకం అంటూ ఉంటారు. ఎందుకంటే నేనే జ్యోతిషుడు కాబట్టి నాకు ఎక్కువ ఈ మాట ఎంతోమంది నుంచి ఎదురైంది. మరి ఒక వాస్తు పండితుడిగా నన్ను ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండు మిత్రుడు పరిచయం చేస్తే అతను ఏమన్నాడంటే, నేను అవంతా నమ్మను, మూఢనమ్మకాలు అవంతా మరి అని అలా మలుకున్నాడు. అందుకు నేను చెప్పాను, సార్ వాస్తు అంటే ఏం లేదండి, మనకు ఏ అవయవం ఎక్కడుండాలో అక్కడ ఉండడం పుట్టడంతో అవయవం పుట్టడంతో మనము సక్రమంగా ఉన్నామని, అవయవ లోపంతో పుట్టడం అంటే వాస్తు లోపంతో మనం పుట్టామని, అంటే అవయవ లోపంతో పుడితే మనం వాస్తుగా పరంగా లేమని, అవయవము ఇప్పుడు ముక్కు అనుకోండి, ఈ తల మీద ఉందనుకోండి, మనము వాస్తు లోపంతో పుట్టినట్టే. అదే ఇక్కడే ఉంటే వాస్తు పరంగా కరెక్ట్గా ఉన్నట్లే. అంతే వాస్తు ఇల్లు కూడా అంతే. ఏ ఇంటిలో ఏ రూము ఏ కట్టడం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే వాస్తు, అంతే. ఉండకూడని చోట ఉండకూడనివి ఉంటే అది వాస్తు లోపము, ఇంతే వివరణ. అంటే ప్రతి ఒక్కదానికి ఈ విషయాన్ని అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు హిందువులు కొన్ని టెంపుల్స్ కట్టుకుంటారు, ఆ టెంపుల్స్లో కొన్ని దేవతా విగ్రహాలు, ఆ విగ్రహాల కింద కొన్ని యంత్రాలు, ఆ యంత్రాలకు ఏదో పూజలు ఇవి చేస్తారు. ఆ ఆలయంలో ఉన్న దేవతను నమ్మేవాళ్ళు ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తారు. అంటే ప్రముఖంగా దక్షిణ వైపు నుంచి చేసేది ప్రదక్షిణం అవుతుంది. వీళ్ళు మన శరీరంలో కూడా ఎన్నో యంత్రాలు ఉన్నాయి, హార్టు, లివరు, లంగ్స్, కళ్ళు, అన్ని యంత్రాలే. మన శరీరంతో యంత్ర నిర్మాణమే, క్రియల సమ్మేళనం అది. ఇప్పుడు మనం ఒక మనమంతా కలిసి ఒక యంత్రం అనుకుంటే, ఇక్కడైతే ఆ గుడిలో ఒక యంత్ర స్థాపితమైనటువంటి ఒక విగ్రహము ఉంటుందో, ఆ యంత్రం చుట్టూ ఆ విగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణం చేయడం వల్ల యాంత్రికమైనటువంటి చర్య ద్వారా మనకున్న నెగటివ్ ఎనర్జీ అనేది క్లెన్జింగ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ లోడ్ అవుతుంది. అలా ప్రదక్షిణ చేసి కొద్దిసేపు కూర్చొని అక్కడ ఇచ్చిన తీర్థము ప్రసాదం తీసుకుని వస్తే రిలాక్స్ అయిపోతాం. ఇది వారి నమ్మకం. ఇంకొంతమంది మిత్రులు చర్చికి వెళ్తారు, అక్కడ నేను చెప్పినటువంటి యంత్రాలు ఇవ్వడం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి అక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇంకొంతమంది మిత్రులు మనకు మసీదుకి వెళ్తారు, వాళ్ళకి అక్కడ పూజా విధానము ఒక పద్ధతి ఉంటుంది, దాంట్లో వాళ్ళు రిలాక్స్ అవుతారు. వాళ్ళది మనకు మూఢనమ్మకం, మనది ఇంకొకరి మూఢనమ్మకం అనుకుంటే వాళ్ళది వాళ్ళ కరెక్టు, మనది మనకు కరెక్టు. ఇక్కడ మన యొక్క ఆలోచన విధానాన్ని మనం ఏదైతే మనకు చేస్తే మనము సంతోషాన్ని పొందుతున్నామో దాన్ని తప్పించి మనం వెళితే అది మూఢనమ్మకం. మనం నమ్మిన సిద్ధాంతం మనకు మంచి చేస్తే అది నమ్మకం. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క మార్గాన్ని తప్పి సంచరిస్తే అదంతా మూఢనమ్మకమే అవుతుంది. అక్కడ వాళ్ళకి ఫలితం లేకపోయినా వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు, అదే వాళ్ళు నమ్ముతున్నది నమ్మకమే అవుతుంది. కొంతమంది శకునాన్ని నమ్మరు, కొంతమంది ఎక్కువ మంది శకునాన్ని నమ్ముతారు. నమ్మకపోవడం వాళ్ళకి నిజం, నమ్మడం వీళ్ళకి నిజం. మరి శకునము అంటే ఫలానా వాళ్ళు ఎదురొస్తే నాకు మంచి జరుగుతుంది, ఫలానా వాళ్ళు వస్తే జరగదు అంటే సైకలాజికల్గా మనం ఒక నిర్ణయం చేస్తాం, బ్రెయిన్లో ఆ సాఫ్ట్వేర్ని ఆ ప్రోగ్రామ్ని సెట్ చేస్తాం. అప్పుడేమంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, మనం బయలుదేరినప్పుడంతా మనకు ఎవరు వస్తే మనకు పని జరుగుతుందో వాళ్ళే వస్తారు, ఎవరు వస్తే పని జరుగుతుందో వాళ్ళు తక్కువ వస్తారు. అంటే మనమేం ఆలోచిస్తున్నాము, వాళ్ళు ఎక్కడ వస్తారో వాళ్ళు వస్తారో అనేటువంటి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. కాబట్టి ఇది వర్చువల్గా వాళ్ళు రావడానికి కారణమవుతుంది. మెదడు అనేది ఇక్కడ అన్నిటికీ మూల కారణము. ఈ మెదడులో ఉన్న వ్యవస్థలు మనకు ఎక్కువగా మనము ఇప్పుడున్న సమాజంలో వ్యతిరేకమైన ఆలోచనలు చేయడానికి ఎక్కువగా మనకు అటువైపు అది మొగ్గు చూపుతూ ఉంది. అది ఆహారం కావచ్చు, సమాజం కావచ్చు, సమాజంలో ఉన్న పరిస్థితులు కావచ్చు. అంటే ఇక్కడ నమ్మకాలు
నాకు ఫలానా వాళ్ళు వస్తేనే, ఫలానా వాళ్ళు వస్తే కాదు, ఫలానా వాళ్ళు వస్తే అవుతుంది. పిల్లి ఎదురుగా వచ్చింది అనుకుందాం అనుకోండి. పిల్లి ఎదురుగా వస్తే ఏమవుతుంది అంటే ప్రకృతి ఏం చేస్తూ ఉంది, నీ పని కాదు అని మనకు మంచి చేస్తూ ఉంది, తెలియజేస్తుంది. ముందుగానే ఒక అలారం లాగా తెలియజేస్తుంది. దాన్ని మనం తిట్టుకుంటాం, కానీ అది ముందుగానే మన ఇల్లు దాటగానే చెప్పేసింది. పిల్లి ఎదురొచ్చి నాకు పనే కాదు, వెళ్ళనే వద్దంటా ఉంది, మళ్ళీ వెళ్తున్నాము. దాన్ని అభినందించాలి, దానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంటే ఇక్కడ పూజలు, హోమాలు, మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు ఇవన్నీ కూడా ఈ కోవలకే వస్తాయి. కాబట్టి వీటన్నిటినీ మనము ఖచ్చితమైన మార్గాలతో ఎలా అనుసరించాలి, ఏది అనుసరించాలి, ఆల్రెడీ అనుసరిస్తున్న వాటిలో మనకు జరుగుతున్న నష్టాలేంటి, అంటే మనకు నచ్చినా కానీ మనకు అంత ప్రయోజనం ఉండదు. వీటన్నిటిపైన ఏఆర్కి టీవీలో ఆచారాలు, శాస్త్రీయత, మూఢనమ్మకాలు, స్పష్టత అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయితే ప్రారంభమవుతోంది. దాంట్లో మీకు ఈ మూఢనమ్మకాలు అనేటువంటి ఈ విషయాలు కొన్ని వేలకు వేలున్నాయి, 1-2 కాదు, కొన్ని వేలకు వేలున్నాయి. వీటన్నిటిపైన ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో అనుసరించుకోగలిగే విధంగా, వాటిని ఆ మానసిక బలహీనతల్ని అధిగమించే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు, శాస్త్రీయత, ఆపోహలు అనేటువంటి ఈ సబ్జెక్ట్ని తెలుసుకొని అందరూ ఆ సమస్య నుంచి బయటపడతారని కోరుకుంటూ మీకు త్వరలోనే ప్రారంభిస్తున్నాం. నమస్తే.